వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ముఖ్యంగా ఫిట్గా ఉండడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. టేస్ట్ లేకపోయినా పచ్చి కూరగాయలు తినేయాలి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ టేస్ట్లెస్గా తినాల్సిన అవసరం లేదండి. మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే చాలా టేస్టీగా డిఫరెంట్ కాంబినేషన్స్తో రెసిపీస్ రెడీ అవుతూ ఉంటాయి. సో వెంటనే ఫాలో అయిపోండి మా హెల్దీ అండ్ టేస్టీని. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. చాలా మంది ఎంత హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు, చాలా ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. కొన్ని డైట్స్ చూస్తే పాపం పచ్చి కూరగాయలు తినేస్తున్నారు, జస్ట్ ఉడకబెట్టినవి తినేస్తున్నారు, ఏమి అందులో ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోకుండా అనమాట. కానీ మనం మాత్రం చాలా హెల్తీగా టేస్టీగా వాళ్ళకి చాలా రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాం కదా. సో ఇవాళ ఎటువంటి రెసిపీస్తో మనం ముందుకు వచ్చేసాం? సో యాక్చువల్లీ టైం లేకపోవడం వల్లనో లేకపోతే ఆర్ మనం చూస్తూ ఉన్నాము, జస్ట్ మనకి అవైలబుల్గా ఉన్నది ఏదో గబగబా చేసేసి తినేసుకోవడము, జస్ట్ పోపు ఉల్లిపాయలు వేసేసుకుని తినేసుకోవడము, అలా కాకుండా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి కదా. డెఫినెట్లీ కొన్ని వెజిటబుల్స్ ప్లాన్ చేసుకోవడము, అలా చేస్తేనే మన అంటే హెల్దీగా ఉంటాము. బేసికలీ మనకి స్ట్రాంగ్నెస్ అనేది, ఆ ఇమ్యూనిటీ అనేది మనకి బిల్డ్ అవుతుంది. సో అందుకనే మామూలుగా ఇప్పుడు ఇడ్లీ మనకి ఎప్పుడు అందరి దగ్గర ఉండేదే, ఉండేదే. అండ్ ఒకవేళ మిగిలిపోయినా, ఒకవేళ తినాలనిపించకపోయినా కూడా ఇమ్యూనిటీ జస్ట్ ఆ ఇడ్లీతో కూడా మనం ఇంకా పెంచొచ్చు, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అనమాట. సో అలా ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ. సో ఇమ్యూనిటీ బాగా బూస్టప్ చేసేది గార్లిక్ మనం యాడ్ చేస్తాం కదా. అవును, అందుకని చాలా మంది ఇడ్లీ తినరు, ప్లెయిన్ గా తీసుకోవాలన్నా కూడా ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం వెరైటీగా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకుని టేస్టీగా చేసుకోవచ్చు. గార్లిక్ కూడా చాలా టేస్టీగా ఉంటది కాబట్టి సో ఆ రెండు కాంబినేషన్స్ చక్కగా ఉంటది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఇడ్లీ ఎందుకైతే చాలా మంది తినరు, నైట్ టైం అయితే ఓకే వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇన్ని ఇడ్లీస్ అన్నట్టుగా. సో అది కూడా తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇడ్లీ ఫేవరెట్ గా ఎప్పుడు ఇడ్లీ అని చెప్పేసి తినేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెజిటబుల్స్ మనం ప్లాన్ చేసుకున్నాం, ఇడ్లీతో పాటు మనం జనరల్ గా ఇన్ని తీసుకోలేము కూడా ప్లెయిన్ గా తీసుకోవాలన్నా. అందుకనే డిన్నర్ టైంలో మనం చెప్తూ ఉంటాం, ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నా కూడా దాంతో పాటు ఏదైనా పప్పుతో చేసిన సాంబార్ ఉండాలి, అంటే దాంట్లో కూడా వెజిటబుల్స్ వస్తాయి, పప్పు వస్తుంది. సో అలా మనం బ్యాలెన్స్డ్ గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము యాక్చువల్లీ పీస్ తెచ్చుకున్నాము, క్యారెట్ తురుము తెచ్చుకున్నాము, కాలీఫ్లవర్ తెచ్చుకున్నాము. సో డిఫరెంట్ కలర్స్ కూడా మనం ఇక్కడ చక్కగా వాడుతున్నాం. చక్కగా ఫ్లాగ్ కలర్ మనకు వచ్చేసి. అండ్ గోబీ కూడా చాలా మంచిది హెల్త్ కి, చాలా ఇష్టంగా తింటారు గోబీ అయితే. చాలా మంది కూడా అంటే ఈ ఫ్రై చేసేసి తీసుకోవడం లా కాకుండా ఇలా ఇప్పుడు ఫ్లేవర్స్ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ చక్కగా వెల్లుల్లి రసం లాగా తీసుకొచ్చేసాం. సో దట్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా బాగా పడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎలాగో లెమన్ గ్రాస్ ఉంది అండ్ మిగతా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో చక్కగా, సో లెమన్ గ్రాస్ ఒక్కటేస్తే చాలా ఫ్లేవర్ డిఫరెంట్ గా వస్తుంది. వెల్లుల్లి రసం కూడా ఇంకో వేరే లెవెల్లో టేస్ట్ ఇస్తుంది అనమాట. సో రెండు కాంబినేషన్ ఎందుకో చాలా బాగా జెల్ అవుతుంది అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ జెల్ అవుతుంది. స్టార్ట్ చేసి ఈ టేస్ట్ చేశాక నువ్వే చెప్పాలి. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసేద్దాం. ఓకే, సో ముందుగా వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా లైట్ గా బాయిల్ చేసుకోవాలి. కొంచెం మగ్గించుకుంటే మనకి ఏంటంటే మరీ మెత్తగా కూడా చేసుకోవట్లేదు అండ్ మరీ పచ్చిగా కూడా ఉంచుకోవట్లేదు. లైట్ గా మగ్గించుకున్నామంటే సరిపోతుంది అనమాట, పచ్చి వాసన లేకుండా. ముందుగా పోపు వేసేస్తున్నాను చక్కగా క్రంచీగా. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. ఓకే, సో పోపు దినుసులో వేస్తేనే టేస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ లెమన్ గ్రాస్ కూడా ఇక్కడే వేస్తున్నా, సో దట్ నూనెలోనే మనకి అరోమా అంతా వచ్చేస్తుంది. ఓకే, పచ్చిమిరపకాయలు. సో లెమన్ గ్రాస్ చాలా మంది వాడుతున్నారు ఈ మధ్య కాలంలో, మంచిది హెల్త్ కి అని. కరివేపాకు. సో ఏ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఇందులో? మనకి మెటబాలిజం మెయిన్ గా, అన్నిటికీ కారణం మెటబాలిజమే. సో మెటబాలిజం మనం కరెక్ట్ గా మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఫుడ్ ద్వారా చాలా చక్కగా వస్తుంది. అలా మనం కొబ్బరి నూనె, లెమన్ గ్రాస్, ఇవన్నీ సీడ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చూడండి, తప్పకుండా లెమన్ గ్రాస్ వాడుతూ ఉండండి అప్పుడప్పుడు, మంచిది. మనకు మెటబాలిజం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది అంతే. సో బఠానీ కూడా వేసేస్తున్నాను. ఓకే, తర్వాత క్యారెట్ తురుము. ఓకే, సో అప్పుడే ఆ లెమన్ గ్రాస్ అరోమా వచ్చేస్తూ ఉందన్నమాట. అండ్ పోపు కూడా బాగా దూరగా వేగింది కదా, బాగా ఫ్రై అయిన అరోమా వస్తుంది. సో కాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నాను, చిన్న ఫ్లవరెట్స్ లా చేసేసుకున్నాం కదా. సో చాలా మంది స్నాక్ ఐటమ్ గా తినేస్తారు గోబీ, చక్కగా ఇలా ఇడ్లీలో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. డీప్ ఫ్రై చేయకుండానే జస్ట్ ఇలా మనము
హై ఫ్లేమ్ లోనే కొంచెం సేపు బాగా మనము మగ్గించుకుని Pan fry చేస్తే షెజ్వాన్ సాస్ వేస్తున్నాం అనమాట. Okay. దాని వల్ల ఆ గోబీ మంచూరియా టేస్ట్ అనేది వచ్చేస్తుంది, ఫ్రై చేయకుండా ఎక్కువ నూనె Okay. లేకుండా. సో చాలా చక్కటి టేస్ట్ అనేది మనం ప్లాన్ చేసాం ఇక్కడ. Okay. సో ఉప్పు వేసేస్తాను ముందుగా, ఫ్లేవర్స్ వేసుకుంటే దాంతో పాటు అంతా బాగా కుక్ అయిపోతుంది. ఓకే, కారం. ఈ సాస్ ఏవైతే ఉన్నాయో చిల్లీ సాస్ నువ్వు అన్నట్టు ఇప్పుడు సెజ్వాన్ సాస్ ఇవన్నీ అంటే చాలా వరకు కొంచెం హెల్దీ కాదు అంటారు, బట్ కొంచెం మోతాదులో తీసుకుంటే కరెక్టే కదా. ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్వాలేదు. ఓకే. షెజ్వాన్ సాస్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, సో చేసి పెట్టుకోవచ్చు. ఓకే. సో అలా మనం కొన్ని ప్లాన్ చేసుకుని ఒక వీకెండ్ వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు, లేదా లీవ్ తీసుకునైనా సరే కొన్ని ఇలాంటివి మనం అంటే మనకి ఇష్టము, ఇంట్లో తింటాము అన్నప్పుడు ఇవన్నీ చేసేసుకుని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక వారం రోజులు 2 వారాల వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనుకున్నామో, సో వెల్లుల్లి రసం కూడా వేసేసుకుందాం. దాంతోపాటు చక్కగా కుక్ అవుతుంది. జస్ట్ అంటే వెల్లుల్లి రసం అంటే జస్ట్ కొంచెం బాయిల్ వెల్లుల్లి గ్రైండ్ చేసి నీళ్లు వేసేసి చక్కగా మనము అలా జ్యూస్ లాగా అది బాయిల్ చేయాల్సిన అవసరం బాయిల్ అవసరం లేదు. ఇక్కడ మనం ఎలాగో కొంచెం సేపు కుక్ చేసుకుంటాం కాబట్టి. ఓకే. సో అరోమా కూడా వస్తుంది వెల్లుల్లి రసంది బాగా. వెజిటబుల్స్ కూడా లైట్ గా నువ్వు అన్నట్టు కొంచెం లైట్ గా కుక్ అయ్యాయి అనమాట. సో పర్ఫెక్ట్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంకా మనకి బాగా మగ్గాలన్నమాట కొంచెం దగ్గరికి కాలీఫ్లవర్. తర్వాత మనం ఇడ్లీ కట్ చేసి వేసుకోవడమే. ఓకే. సో మరి కొన్ని వాటర్ ఏం అక్కర్లేదా? అవసరం లేదు, మనం జస్ట్ ఇందాక రసం వేసుకున్నాం కదా వెల్లుల్లి రసము, అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాలీఫ్లవర్ లో కూడా, మనకి నీరు బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. మూత పెట్టేసుకున్నామంటే కొంచెం దగ్గర పడుతుంది. ఓకే. సో మూత పెట్టేసుకొని కాస్త మగ్గనిద్దాం. సో చాలా సేపు అయినట్టుంది గౌరీ, ఒకసారి చూద్దామా ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటి అని. ఓకే, షూర్. సో నువ్వు అనుకున్నట్టు చక్కగా వేగిందా? వేగింది, అండ్ కొంచెం అలా పొడి పొడిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడైతే షెజ్వాన్ సాస్ వేసేస్తాను. సో చాలా మందికి ఈ సాస్ అయితే ఫేవరెట్ అయిపోయింది, ఎక్కడ చూసినా ఆ ఫ్రైడ్ రైస్ తింటూ ఉన్నారు అనమాట. ఓకే. సో షెజ్వాన్ సాస్ వేసేస్తున్నాను, చాలా కొంచెమే, మనం ఎక్కువ వేయట్లేదు, మరీ టూ మచ్ గా వేసేసుకుని బాగా అసిడిటీ అవి రాకుండా చాలా కొంచెంగానే, జస్ట్ ఒక వెరీ స్పైసీ ఉంటుంది. బాగా కలిపేసుకున్నాక మనము ఇడ్లీ ఏదైతే ఉందో నేను ఇలా ముక్కలు చేసి తెచ్చేస్తాను, ఇది కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా కలపాలి, జస్ట్ టాస్ చేస్తామంటే అప్పుడు విరగకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో టాస్ చేస్తావా మరి? ఓకే, జస్ట్ మనకి ఆ ఫ్లేవర్స్ అంతా వాటికి పట్టేలాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇడ్లీ మంచూరియన్ లాగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇలా అయితే ఇడ్లీ తిన్నట్టు కూడా ఉండదు చాలా మందికి, అలా టేస్టీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో గోబీ ఏదైతే ఉందో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ ఇలా తీసుకోవడం కూడా అంటే చాలా మటుకు స్నాక్ ఆప్షన్స్ అవంతా కూడా అందరికి నచ్చుతుంది కదా గోబీ ఇలా తీసుకోవడంలో. సో అలా కూడా నచ్చుతుంది, అండ్ ఇడ్లీలు కూడా తీసేసుకుంటారు అన్నమాట దాంతో పాటు, ఆ ఫ్లేవర్స్ అదంతా తీసుకుంటాం. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ వేసాము, అండ్ వెరీ కలర్ఫుల్ గా ఉంది అండ్ టేస్టీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అయిపోయినట్టుంది కదా? అయిపోయింది. సో మరి సర్వ్ చేసేసుకుందాం. ఎస్. ఓకే. వావ్. సో వావ్, చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. మేబీ సాస్ వల్ల అనుకుంటా, అండ్ లెమన్ గ్రాస్ కూడా వేసాం కదా, చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం యాక్చువల్లీ మనము. సో ఒక్కటే ఫ్లేవర్ మాత్రమే వస్తుందని కాదు, మనకి తిన్నాక నువ్వే చెప్తావు కదా. నాకైతే 2 ఫ్లేవర్స్ ఎక్కువ వస్తున్నాయి, బాగా తెలుస్తున్నాయి. లాస్ట్ లో ఏ ఫ్లేవర్ అయితే వేసుకుంటామో అది మనకి ఇంకా కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లో వేసిందంతా కూడా కొంచెంగా మనకి అయిపోయి. ఓకే. సో కొత్తిమీర కూడా వేసేస్తాను చక్కగా. ఓకే. ఓకే, రెడీ. సో డన్ అన్నమాట. ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 2, వెల్లుల్లి రసం 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, సెజ్వాన్ సాస్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, లెమన్ గ్రాస్ కొంచెం. ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, లెమన్ గ్రాస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకొని బఠానీలు, క్యారెట్ తురుము,
కాలీఫ్లవర్, ఉప్పు, కారం, వెల్లుల్లి రసం వేసి మరి కాస్త వేయించి సెజ్వాన్ సాస్ వేసి కలుపుకొని ఇడ్లీలు కట్ చేసి వేసుకొని మరి కాస్త వేయించి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? యా. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది. అరోమా అయితే కొంచెం ఘాటుగా వస్తుంది. ఎస్. యా, సో అలా కొంచెం ఫ్లేవర్స్ వేసినా కూడా మనకి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసాం కాబట్టి నాకు చైనీస్ స్టైల్ ఆఫ్ డిష్ లాగా అనిపిస్తుంది. చక్కగా ఉంది. అంటే ఏవైతే మనం వేసామో నువ్వు అన్నట్టుగా ఒక 2 ఇంగ్రీడియంట్సే కాదు, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి కరెక్ట్ కాంబినేషన్ జెల్ అయింది అనమాట. ఎగ్జాక్ట్ గా టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎస్, ఎగ్జాక్ట్. అంటే మనకి మెయిన్ గోబీ అనే కాదు, మనకు అంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టొమాటోస్ వేసుకోవచ్చు, ఆలివ్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. సో ఎలా నచ్చుతుందో అలాంటివి కూడా మనం చక్కగా మిక్స్ చేసి ఇడ్లీతో పాటు ఇలా కాంబినేషన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ గోబీ అండ్ వెల్లుల్లి రసం ఏదైతే ఉందో అది మంచి యాడ్ ఆన్ ఫ్లేవర్ అయిపోయింది అనమాట. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గా అయిపోయింది అనమాట. చక్కగా ఉంది, సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. సో ఇదైతే ఎక్సలెంట్, అదరగొట్టేసావు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ చక్కటి కర్రీ చేసుకోబోతున్నాము. సో అంటే ఇప్పుడు మామూలుగా ప్లెయిన్ గా ఇంట్లో ఒకవేళ నట్స్ ఇలాంటివి మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకో, టొమాటోస్ ఉన్నా కూడా చక్కగా మనం కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ ప్లెయిన్ గా ఏం లేవు, వెజిటబుల్స్ అని ఏం తినకుండా లేదా ఆర్డర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా సింపుల్ గా ఒక వెజిటబుల్ ఉన్నా కూడా మనం నట్స్ లాంటివి స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మంచి హెల్దీ కర్రీ చేసుకోవచ్చు. సో అలాగే టొమాటో కాజు కర్రీ చేసుకోబోతున్నాయి. ఓకే, టొమాటో కాజు కర్రీ అనమాట. చాలా మంది వెజిటబుల్స్ లేకపోతే టొమాటో కర్రీ చేసుకోవాలి, ఏదో ఒకటి లెమన్ రైస్ అలా ఏదో అనుకుంటున్నారు. బట్ కాజు ఏదైతే నువ్వు అన్నట్టు నట్స్ యాడ్ చేస్తే, ఎలాగో నట్స్ అంటే హెల్దీ ఫుడ్డే కాబట్టి, సో టొమాటో కాజు కర్రీ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఏమైనా ఇంగ్రీడియంట్స్? ఓకే, సో టొమాటో కాజు కర్రీ అన్నావు కాబట్టి టొమాటో ప్యూరీ అయితే తెచ్చేసావు. సో ఉట్టి టొమాటోస్ వేసుకోవడం కంటే ప్యూరీ అయితే ఇంకొంచెం టేస్ట్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. కాజు ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిగతావన్నీ నార్మల్ ఇంట్లో దొరికేవే అనమాట. అంటే ఇప్పుడు మనకి నువ్వుల పేస్ట్ తీసుకొచ్చాను, కాజు పేస్ట్ తీసుకొచ్చాను. ఓకే, సో ఇవేంటంటే గ్రేవీ యాడ్ చేయడానికి. గ్రేవీ కర్రీస్ అందరికీ నచ్చుతాయి. అది రోటీలోకైనా లేదా సింపుల్ గా పోపు వేసేసుకుని జీరా రైస్ చేసుకున్న ఇలాంటి స్పెషల్ కర్రీస్ మనకి బాగుంటాయి. అలాగే మనకి ఉల్లిపాయ ముక్కలు, కాజు అందుకే కొన్ని సపరేట్ గా కూడా వేసుకుంటున్నాం కదా, ప్లెయిన్ గా ఉండకుండా కొన్ని అవి కూడా ఉండేలాగా మనం ప్లాన్ చేస్తాం. అండ్ నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో కాజు పేస్ట్ చాలా రిచ్నెస్ ఇస్తుంది యాక్చువల్ గా. మనం క్రీమ్స్ అన్ని వాడుతుంటాం, దాని బదులు కాజు పేస్ట్ వాడి నువ్వుల పేస్ట్ వాడితే ఇంకా మంచిది కూడా. సో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇంకా లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి కాబట్టి క్యాన్ ఫుడ్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి, అన్ని ఇంట్లో దొరికేవే ఉన్నాయి. అంటే నువ్వు అన్నట్టుగా వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ లో ఉంది. యా, ఓకే. సో ముందుగా కొంచెం నూనె వేసేస్తున్నాను. సో దీనికి రెగ్యులర్ ఆయిల్ యూస్ చేయొచ్చు అనమాట. ఆలివ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ముందుగా అయితే జీడిపప్పు ఒక్కసారి మనం వేయించేసుకుందాం. ఓకే, సో మెయిన్ కాజు పేస్ట్ అందులో కర్రీకి యూస్ఫుల్. ఇది జస్ట్ గార్నిషింగ్ టైప్ లో ఉంటుంది. అంటే మనకి ఫ్లేవర్డ్, అంటే ప్లెయిన్ ఉంది కదా, ఇప్పుడు ఓన్లీ టొమాటోస్ కానీ టొమాటో ముక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల ముక్క వేసుకుంటున్నాము, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాము. ఓన్లీ గ్రేవీ మాత్రమే కాకుండా కొన్ని అలా ముక్కలు ఉండడానికి మనము జీడిపప్పు, మరి పేస్ట్ లాగా కాకుండా మధ్య మధ్యలో చంక్స్ తగులుతుంటే బాగుంటది. కావాలంటే దాంట్లో పన్నీర్ వేసుకోవచ్చు, అండ్ కావాలంటే దాంట్లో మనం సోయా చంక్స్ ఇవన్నీ కూడా మనకి అంటే కొన్ని రోజులు ఉండేవి కదా, అలాంటివి మనం స్టాక్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు వెంటనే 5 minutes జస్ట్ టొమాటో ప్యూరీ చేసేసి ఇవన్నీ ఒకసారి ప్యూరీ చేసుకున్నామంటే అవన్నీ ఉన్నవన్నీ చాప్ చేసేసుకొని వేసేసుకుంటే ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది మంచిగా టేస్టీగా. ఓకే, లేదా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని వెజిటబుల్స్ మిగిలిపోతూ ఉంటాయి. అంటే ఒక క్యాప్సికము లేదంటే కొంచెం ఏదైనా సపరేట్ గా వెజిటబుల్ అలా మిగిలిపోతూ ఉంటాయి. అవి మనము ఏం చేయాలి అని అన్ని కలిపి చేసినా కూడా సమ్ టైమ్స్ టేస్ట్ రాదు. అవును. సో ఇలాంటి గ్రేవీ కర్రీస్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అప్పుడు అవన్నీ కలిపి వేసినా పర్వాలేదు. ఓకే, సో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కరివేపాకు. యాక్చువల్గా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసినా బాగుంటుంది, ఎందుకంటే టొమాటో కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది, కాజు ఆల్మోస్ట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా వేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాను. సో కాజు చాలా మంది ఫ్యాట్ అంటారు, నట్స్లో దీన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తే బెటర్, అంటే ఎక్కువ తీసుకోకూడదు అంటారు.
సో మరి మనం పేస్ట్ వేస్తున్నాం, కాజు వేస్తున్నాం, ఓకేనా? ఓకేనా ఒకసారి? అంటే బేసికలీ ఏ నట్స్ తీసుకున్నా, అంటే పల్లీలు తీసుకున్నా, కాజు తీసుకున్నా, బాదం, వాల్నట్స్ ఏవి తీసుకున్నా కూడా అన్నీ కూడా మనకి ఫ్యాట్స్ ఉంటాయి. దీంట్లో ఏది హెల్దీ ఫ్యాట్స్ అనేది చూసుకోవాలి. సో ఒక కప్ తీసుకుంటే మనకి ఒక 15, ఒక 20 వరకు నంబర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంతవరకు ఏది తీసుకోకూడదు. కాజువే కాదు, అన్ని నట్స్ కూడా మనకి ఒకటే. ఇది ఇంకా మనకి ఇండియనైజ్డ్ ఇక్కడ మనకి దొరుకుతాయి కాబట్టి ఇంకా మంచిది, కాబట్టి ఏది అవాయిడ్ చేయొద్దు. కాకపోతే ఒక 4 or 5 లేదంటే మనకి ఇండివిజువల్గా తగ్గట్టు కొన్ని తీసుకుంటే సరిపోతుంది. సో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అన్నమాట. ఓకే, టొమాటో ప్యూరీ ఫస్ట్ వేసేస్తాను. అలా. సో ఇప్పుడు ఈ కర్రీస్లో ఏంటి అంటే మనము ఇవన్నీ కూడా చూసాం కదా, 1/2 కప్ అంటే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాము నువ్వుల పేస్ట్, కానీ ఒక టేబుల్ స్పూన్ అది. సో అలా చేసుకున్నప్పుడు మిగతా ఏవైతే నూనె పదార్థాలు ఉంటాయో, వేపుడు పదార్థాలు ఉంటాయో అవి మనం కొంచెం తగ్గించేసుకున్నాము అంటే అప్పుడు చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఏదైనా ప్రాపర్ బ్యాలెన్స్ తీసుకురావాల్సిందే. దాంట్లో మనం ఎక్కువ వాడుతున్నామంటే మిగతా రోజులు మనం తగ్గించేసాము అంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, కొంచెం ప్యూరీ దగ్గర పడింది అనమాట. సో ఫ్లేవర్స్ అన్ని కూడా వేసేస్తాను నేను ఇప్పుడు ముందుగా. సో చక్కగా ఫ్లేవర్స్ అన్ని టొమాటో ప్యూరీకి పట్టేస్తాయి. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ కదా ఇది యాక్చువల్గా. మొత్తం రెసిపీ సరిపడా ఉప్పు వేసేస్తాను. ఓకే. సో టొమాటో ఆబ్వియస్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు చాలా వరకు, వైటమిన్ సి రిచ్. చాలా మంది తీసుకుంటే చాలా మంచిది, రోజు జ్యూస్ గా తీసుకున్నా కూడా చాలా మంచిది అంటుంటారు. ఓకే, సో దగ్గర పడిపోయింది టొమాటో అంతా కూడా కదా. సో ఇప్పుడు మనము కాజు పేస్ట్ వేసేసుకుందాం ముందుగా. తర్వాత నువ్వుల పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో మనం చెప్తున్నట్టుగా ఎప్పుడు నువ్వుల పేస్ట్ అనేది ఎస్పెషల్లీ గర్ల్స్ కి చాలా మంచిది. నువ్వులు అందరికీ కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళైనా సరే. ఇందాక నేను చెప్పినట్టు క్వాంటిటీ మనం చూసి వేసుకున్నామంటే సరిపోతుంది. కొంచెం నీళ్లు వేసేసుకుందాం ఇప్పుడు. జస్ట్ ఇందులో మనం చేయాల్సింది టొమాటో ప్యూరీ ఒకటి చేసుకోవాలి, అండ్ కాజు పేస్ట్ అండ్ నువ్వుల పేస్ట్, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, సరిపోతుంది. మనకి కర్రీ ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది అనమాట. కావాలంటే ఏదైనా ఒకటే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బగారా అంటే ఇప్పుడు వంకాయ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఓన్లీ పల్లి పేస్ట్ వేసేస్తూ ఉంటాం. ఆ టేస్ట్ అందరికి నచ్చుతుంది. అలా డిఫరెంట్ గా ఒక్కొక్కటి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. వాల్నట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలి. ఓకే, సో ఇది కాసేపు మగ్గాలి కదా. సో బాగా మగ్గిపోయినట్టుంది, ఒకసారి చూద్దామా? ఓకే, ఎలా ఉంది ఏంటి? వావ్, కలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఆరెంజిష్ కలర్ లో వచ్చేసింది అనమాట. పీచ్, లైట్ ఆరెంజిష్ పీచ్. ఓకే, నైస్, బాగుంది. చాలా, అంతకన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేయకూడదు, అడుగంటి పోతూ ఉంటుంది కదా మనకి కాజు పేస్ట్ అదంతా. సర్వ్ చేసుకుందాం. సో మసాలాస్, స్పైసెస్ ఇవన్నీ కూడా చాలా లైట్ గానే మనము వేసుకుంటాం. అవును, ఎందుకంటే ఈ కమ్మదనం డెఫినెట్ గా ఉంటుంది మనకి, దాని తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. వావ్, అరోమా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంటది. పుల్కా, రోటీ, పరాఠా ఇవన్నీ. అండ్ ఏదైనా స్పెషల్ రైస్ తో పాటు కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో కొంచెం కొత్తిమీర వేసేస్తాను. వావ్, సో టొమాటో కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో కాజు కర్రీకి కావలసిన పదార్థాలు: టొమాటో ప్యూరీ 1 కప్పు, కాజు కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1 టీ స్పూన్, కాజు పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. టొమాటో కాజు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని కాజుని ఫ్రై చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాస్త వేయించుకొని టొమాటో ప్యూరీ, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి కాస్త మగ్గించి కాజు పేస్ట్, నువ్వుల పేస్ట్ వేసి కలుపుకొని కాస్త నీళ్లు పోసి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో కాజు కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే, చాలా థిక్ గ్రేవీ కూడా వచ్చింది మనకి. సో మీరు అన్నట్టుగా యాక్చువల్గా టొమాటో అయితే కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
సో కాజు పేస్ట్ కూడా ఉంది కాబట్టి ఎంత రిచ్గా ఉందంటే చాలా డెలిషియస్గా ఉంది. మీరు అన్నట్టు చపాతీలోకి రోటీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అన్నమాట. యా, అండ్ ఆ పులుపు బాగా తెలుస్తుంది కాబట్టి ఆ స్పైసీనెస్ కూడా ఏదైతే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నామో దాని నుంచి కూడా బాగా కారం అనేది తెలుస్తుంది. మామూలు కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఓవరాల్ గా మనకి కమ్మదనం ఉంటూనే పులుపు మాత్రం బాగా తెలుస్తుంది. అండ్ ఎస్, ఇమ్యూనిటీ స్పెషల్ అనుకున్నాం కాబట్టి టొమాటో మనం ఇందాక అనుకున్నాం కదా టొమాటోస్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అని, యాక్చువల్లీ ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో కేవలం టొమాటోస్ అంటే వెజిటబుల్స్ లేకుండానే చేసుకున్నా కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇస్తాయి అండ్ ఇమ్యూనిటీ బూస్టప్ కర్రీ కూడా ఇది. రెండు సూపర్గా ఉన్నాయి. సో మరి ఈ రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ చక్కటి ఫ్రైడ్ గార్లిక్ ఇడ్లీ చేసుకున్నాము. ఇడ్లీ స్టీమ్డ్ ఫుడ్ మనకి చాలా మంచిది. మామూలుగా కూడా కుకింగ్ ప్రొసీజర్ వల్ల కూడా న్యూట్రిషన్ అనేది కొంచెం మనకి అబ్జార్ప్షన్ వైజ్ కానీ కూడా చాలా బాగుంటుంది. అందుకని స్టీమ్ చేసుకున్న ఏదైనా ఫుడ్ కూడా మనకి చాలా మంచిది. సో అలా ఇడ్లీ ఎప్పుడైతే మనం చేసుకున్నామో మనకి కాంబినేషన్ కూడా రైస్ అండ్ దాల్ కాంబినేషన్ కాబట్టి చక్కటి ఎనర్జీ అనేది మనకి ఇస్తుంది. దీంతో పాటు ఎప్పుడైతే మనం వెజిటబుల్ కాంబినేషన్ యాడ్ చేస్తామో గ్లైసమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది కూడా, అంటే ఇంకా చాలా హెల్దీ ఫుడ్ ఫర్ డయాబెటిక్స్ కూడా. సో అందుకనే మనము 3 కలర్స్ వాడాము, అంటే డిఫరెంట్ న్యూట్రియంట్స్ కూడా మనకి వచ్చాయి. వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. అన్నీ కూడా ఉన్నట్టే మనకి. సో అలా మంచి న్యూట్రిషియస్ స్నాక్ లేదా డిన్నర్ ఆప్షన్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ సెకండ్ రెసిపీ, సో ఇలా టొమాటో కాజు కర్రీ చేసుకోవడం వల్ల కూడా లో క్యాలరీ అని చెప్పుకున్నా కూడా మనకి ఇక్కడ ఫ్యాట్స్ మనం వేసుకున్నాం కాబట్టి గుడ్ ఫ్యాట్స్ అయినా కూడా మనకి క్యాలరీస్ వస్తాయి. కాబట్టి మీడియం క్యాలరీస్, జస్ట్ ఇవి వేసుకోవడం వల్ల టొమాటో వేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ పెరగలేదు క్యాలరీ ఇంటేక్ అనమాట. బికాస్ టొమాటో ఇస్ లో క్యాలరీ వెజిటబుల్. అండ్ కాజు, తర్వాత నువ్వుల పేస్ట్ వేసుకున్నాము. హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, మెనోపాజల్ సింప్టమ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి వెరీ హెల్దీ. చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ. సో అన్ని ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు. అండ్ నువ్వు అన్నట్టుగా అన్ని నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి ఇందులో, తగ్గే అవకాశం. అంత హెల్దీ ఫుడ్ అనమాట రెండు. అండ్ ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంది కాబట్టి టేస్ట్ వైజ్ హెల్తీ వైజ్ రెండు అయితే సూపర్ గా ఉన్నాయి. సో ఇది ఇవాళ హెల్దీ అండ్ టేస్టీలో 2 రెసిపీస్ చూసేసారు కదా. మరొక ఎపిసోడ్ లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.